కూటమి ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నేడు ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాల సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదమయ్యే అంశమని ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా శ్రమిస్తుంది. ఇక విద్యార్థుల ప్రమేయంతో తల్లిదండ్రులు మీటింగ్కు వచ్చేలా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన కార్యరూపం దాల్చింది. బాలల విద్యాభ్యాసం మూలంకనంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఇవ్వనున్నారు. ఇక పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికను, సామాజిక సహకారాన్ని కోరేందుకు ప్రథమ మెగా సమావేశాన్ని ఉపయుక్తం చేస్తున్నారు. ఇక మెగా మీటింగ్కు ఆయా పాఠశాల పరిధిలో సంసిద్ధతపై మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్రెడ్డి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అరుదైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో 2600 పైచిలుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. జిల్లా అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అనేక బాధ్యతలు తీసుకున్న కమిటీలుగా ఏర్పడి ఆ మెగా కార్యక్రమాన్ని పాఠశాల నిర్వహించేందుకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే విశేషమైన స్పందన లభించింది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సౌత్ మోపూర్ పంచాయతీలోని మొగళ్లపాలెంలో ఈరోజు ఈ రేపటి మెగా కార్యక్రమం కోసం ముందస్తుగానే గ్రామస్తులు ఉపాధ్యాయులంతా సమావేశమై ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించుకోవాలనే సమావేశమయ్యారు. వారి ఆసక్తిని గమనిస్తే ఈ కార్యక్రమం మంచి విజయవంతమయ్యే దిశగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక్కడ చెప్పండి మేడం, ఈరోజు ఈ మెగా కార్యక్రమానికి రేపటి మెగా కార్యక్రమానికి ఎలాంటి ఈవెంట్స్ మీరు సిద్ధం చేసుకున్నారు? విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన మీకు? ముఖ్యంగా వాళ్ళందరినీ ఉత్సాహపరిచే విధంగా ఒక నూతనంగా వాళ్ళకి కొన్ని ఆట పోటీలు, నెక్స్ట్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళే ప్రిపేర్ అయ్యి మాకు ఆ రోజు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా ఒక గ్రూపుల ఫార్మేషన్ లో వాళ్ళందరూ కీలక పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణం కానీ కొంచెం బాగా ఉంటే మేము రంగవల్లి కూడా పెట్టాలనుకున్నాము. కానీ మ్యూజికల్ చైర్స్, రకరకాల వంటలు చేసుకొని వస్తామని కూడా కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని చూపించారు. కాబట్టి ఇట్లా విభిన్న రకాల కార్యక్రమాలతో రేపు మా ప్రోగ్రాము చాలా సక్సెస్ అవద్దని మేము మంచిగా హోప్ పెట్టుకొని ఉన్నాము. భారతీయ మేడం మా పిల్లలు రేపు జరగబోయే మెగా పేరెంట్ టీచర్స్ దానికి బాగా ఆహ్వానించారు. మేము సాంస్కృతిక కమిటీలో నేను బాధ్యత వహిస్తున్నాను. రేపు జరగబోయే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో నాకు స్కూల్ డెకరేషన్ సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని మేడం గారు పిల్లలు అడిగారు. నేను అలాగే చేయాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఇంతకుముందు నేను స్కూళ్ళల్లో ఎలిమెంటరీ స్కూళ్ళల్లో చదివిన అమ్మాయి నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మేము చదివేటప్పుడు మాకు ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పించలేదు. ఇప్పుడు చెప్పే మేడమ్స్ బాగా ఇలాగ పిల్లల కోసం మా కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని ముందే వచ్చిన సంక్రాంతిగా ఇక్కడంతా కూడా రంగవల్లులు, గొబ్బెమ్మలు, మామిడి తోరణాలు, ఈ బంతి పూలు స్థానికంగా బంతి పూలు అధికంగా లభిస్తాయి. ఇక్కడ లభించే కస్తూరి బంతి పూలతోటే కూడా ఆ పాఠశాలంతా కూడా చక్కగా అలంకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక ఆసక్తిని చూపుతున్నారు. వీరంతా కూడా ఒక బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా వీరి ఉద్దేశం చాలా పెద్దగా ఉంది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇక్కడ మనం పాఠశాల పరిస్థితులు చూసినట్టయితే ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ ఈ పాత భవనం ఇది. ఇక్కడ ఈ భవనానికి మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ మరింత మెరుగైన వసతిని ఈ పాఠశాలకు ఏర్పాటు చేయాలా. ఈ పాఠశాల ఎత్తు తక్కువగా ఉండి రోడ్డు కంటే తక్కువగా ఉండడంతో వర్షం వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులందరికీ కూడా ఈ ఇబ్బందులు తీరే విధంగా రేపటి మెగా క్యాంపులో ఈ ఒక కార్యాచరణను రూపొందించి పాఠశాల అభివృద్ధికి సంబంధించిన నిధులను కూడా కోరేందుకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ సిద్ధమై ఉన్నారు. వీరంతా కూడా ఇటు పాఠశాల అభివృద్ధే కాదు విద్యార్థులకు విద్యాబుద్ధులను అందించే క్రమంలో ఉపాధ్యాయులంతా కూడా చూపుతున్న అంకిత భావం పట్ల వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణయ్యతో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.